హాయ్ ఫ్రెండ్స్, పర్లాకిండి దుర్గమ్మ టెంపుల్ న్యూ టెంపుల్ అనమాట. ఇది ఎంట్రన్స్ ఆర్చల్గా ఉంది. అటుపక్క కొత్త బస్ స్టాండ్కి వెళ్ళే రూట్ అది. ఇటుపక్క మనం మార్కెట్కి వెళ్ళే రూట్ ఇది. ఇప్పుడు ఆ టెంపుల్ మీకు చూపిస్తాను చూడండి. ఎంట్రన్స్ లోపలికి వెళ్తున్నాము. ఆర్చల్గా ఉంది ఎంట్రన్స్. ఆ వీధి పేరు దుర్గమ్మ వీధి. ఇప్పుడు గుడి దగ్గరికి ఎంటర్ వెళ్ళినప్పుడు మీకు చూపిస్తాను. ఎంటర్ అయ్యాము చూడండి. ముందు లైటింగ్ డిజైన్ పెట్టున్నారు. నైట్ అయితే చాలా బాగుంటుంది. అలాగా లోపలికి వెళ్తున్నాం చూడండి. కూర్చోడానికి కూడా సైడ్లో సిట్టింగ్ పెట్టినారు సిమెంట్వి. అది మీకు చూస్తుంది పాత గుడి. నేను ఇప్పుడు దాని దగ్గరికి కూడా వెళ్తాను. ఇది కొత్త గుడి ఎంట్రన్స్ చూడండి ఎలా ఉంది. సింహద్వారం ఎంట్రన్స్. ఇది మీకు చూపిస్తుంది పాత గుడి అనమాట. సో కనిపిస్తుంది అది మీకు పాత గుడి. ఇక్కడ భక్తులు విసిరు అంటే బలి ఇవ్వడాలు ఇది ఏమి ఉండవు. కోడలు బలి. నేను ఆ గుడి లోపలికి ఎంటర్ అవుతున్నాను చూడండి. ఎంటర్ అవ్వగానే బుద్ధుడి విగ్రహం కనిపిస్తుంది చూడండి. ఎదురుగా కనిపించింది ఆ బుద్ధుడి విగ్రహం. గౌతమి బుద్ధుడు విగ్రహం ఎంట్రన్స్ కనిపిస్తుంది. అదే ఇది. వెళ్ళగానే తర్వాత గుడి కనిపిస్తుంది. గుడి చూడండి మీకు చూపిస్తున్నాను. పెయింటింగ్ మట్టి ఎక్సలెంట్గా వేశారు. కలరింగ్ బాగుంది, డిజైన్ బాగుంది, ప్లేస్ కూడా బాగుంది. చాలా బాగా ఇస్తాడు. దుర్గమ్మ గుడి ఎదురుగా ఒక చిన్న గుడి ఉంది. అది కూడా మీకు చూపిస్తాను. ఎంట్రన్స్ నేను మెల్లిగా లోపలికి వెళ్తున్నాను చూడండి. ముందుకు వెళ్తున్నాను అలాగా లోపలికి. అక్కడ భవానీ స్వామి పడుకొని ఉన్నారు. అతనికి ఎందుకు లేపడమని లేపలేదు. అలా ముందుకు వెళ్తున్నాను. గంట కూడా ఉంది. కాదు గంట కూడా కొట్టలేదు. ఎందుకంటే గంట కొడితే ఆ స్వామి భవానీ స్వామి లేచిపోతారని మనం కొట్టలేదు. డిజైన్ కూడా చాలా బాగా చేశారు. పెయింట్ కూడా బాగా చేశారు చూడండి. గుడి దగ్గరికి అంటే వెళ్ళాను. ఇప్పుడు జూమ్ చేసి ఆ వీడియో ఫొటోస్ విగ్రహం చూపిస్తాను చూడండి. అదే అమ్మవారు. కనిపిస్తుంది అమ్మవారు మొత్తం. అది కొంచెం అలాగ మెల్లికి బయటకు వస్తున్నాను. వెనక్కి వచ్చాను మళ్ళీ. అలా వెనక్కి వచ్చేస్తున్నాను. మరి అక్కడ లేను నేను. అలా వెనక్కి వచ్చిన తర్వాత చిన్న గుడి చూపిస్తాను కదా. ఇప్పుడు మీకు ఆ దగ్గర దుర్గమ్మ గుడి ఎదురుగా చిన్న గుడి ఒకటి ఉంది. అది చూపిస్తాను చూడండి. చూడండి ఎలా ఉంది పైన వచ్చి దుర్గమ్మ గుడి. ఇది చిన్న గుడి, దాని ఆపోజిట్. కొంచెం సైడ్ మీరు గుడి చుట్టూ ప్రదర్శన చేయడానికి దారి ఉంటుంది. సైడ్లో చూడండి ఎలా దగ్గర బొమ్మలు పెట్టినారు. ఇక్కడ నుంచి సైడ్ తిరగడానికి గుడి చుట్టూ ప్రదర్శన చేయడానికి మంచి టైల్స్ తోని కింద మంచిగా వేస్తున్నారు. ఆ గుడి చుట్టూ 4 పక్కల 4 దేవుళ్ళు పెట్టినారు. ఇది చాముండేశ్వరి దేవి అని రాస్తున్నారు అక్కడ. అలా ముందుకెళ్ళాను. ఇక్కడ ఒక డ్రాయింగ్ ఉంది. ఇది మన పూరి దేవుడు కనిపిస్తుంది. మన పూరికి సంబంధించిన దేవుడు ఇది. తర్వాత రాధాకృష్ణుల పెయింటింగ్ బొమ్మ ఇది. తర్వాత వెనకాల బ్యాక్ సైడ్ అమ్మవారి ఫోటో చూడండి. ఫోటో అంటే ఆర్చ్ డిజైన్ గీసి పెట్టినారు. ఇక్కడ మనకి పక్కన అమ్మవారి గుడి దగ్గర యాప్ సెట్ ఒకటి కూడా ఉంది. నాకైతే చాలా నచ్చింది. ఎందుకంటే గుడి టచ్ చేసి యాప్ సెట్ ఉంది. ఆ యాప్ సెట్ గుడిని మొత్తం నీడగా హ్యాపీగా కూల్గా ఉంచుతుంది. ఒక యాప్ సెట్ చాలా బాగుంది. కాకపోతే వర్షాకాలం గాలి వస్తే ప్రాబ్లం కాబట్టి అదే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఇక్కడ చాముండేశ్వరి బొమ్మ ఒకటి ఫోటో ఒకటి పెయింటింగ్ వేశారు పెయింటింగ్తో. ఇది కూడా చాలా బాగుంది. చాలా బాగా వేశారు పెయింటింగ్. అలా కిందకు వస్తున్నాను చూడండి. చాలా నీట్గా ఉంది, ఎక్సలెంట్గా ఉంది, చాలా బాగుంది.
పరిశుభ్రంగా ఉంది. ఏ గుడికి వెళ్ళినా ప్రశాంతత కావాలి మెయిన్ మనకి. పరిశుభ్రత, ప్రశాంతత, నీట్గా అంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. మళ్ళీ మీకు ఫస్ట్ చూపించిన బుద్ధి విగ్రహం దగ్గరికి వచ్చాను. చూపిస్తున్నాను మొత్తము. ప్రజెంట్ ఇప్పుడైతే ఈరోజు అయితే ఎవరు లేరు. మంగళవారం వెళ్ళాను కానీ ఎవరు లేరు. జనాలు ఉంటే కలిసి చూపించింది మీకు. ఆ పక్కన చాముండేశ్వరి ఒక చిన్న విగ్రహం ఉంది, అది కూడా మీకు చూపిస్తాను. విజయదుర్గమ్మ ఆ ఫోటో కూడా చూడండి. అక్కడ నుంచి మనం వచ్చే ముందు ఏంటంటే కాలు ఆడ కడుక్కోవాలా. ఇది పాత టెంపుల్. ఆల్రెడీ చూడండి, పాత టెంపుల్కి ఎంటర్ అయిపోయాను నేను. ఫస్ట్ కట్టిన టెంపుల్ అనమాట ఇది. చూడండి మీకు చూపిస్తుంది ఫస్ట్ టెంపుల్. ఈ గుడికి ఆపోజిట్ కొత్త గుడి ఉంది. ఇక వీడియో అయిపోయింది ఫ్రెండ్స్. నేను గుడిలో నుంచి అలా బయటకు వచ్చేస్తున్నాను. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి.